హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఆరోగ్యకరమైన సాంప్రదాయ స్వీట్ సున్నుండలు రుచితో పాటు శరీరానికి బలం, శక్తిని అందించే ఈ స్వీట్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పొట్టులేని మినప్పప్పు, 1 కప్పు వరకు పొట్టు మినప్పప్పు తీసుకొని వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మినప్పప్పు వేగడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు టైం పడుతుంది. నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకుపోకుండా ఉంటాయి. ఈ బియ్యం వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నటువంటి మినప్పప్పుని వేసేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న జార్లో అయినా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మినప్పప్పును వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లం తురుము వేసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల వరకు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా మిక్సీలో సరిగా బెల్లం పడదు ఏమో అనిపిస్తే ప్లేట్లోకి మనం పట్టుకున్నాం కదా మినపప్పుని, ఆ మినపప్పులో ఈ బెల్లం తురుము బాగా కలిపేసుకొని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని అలాగైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 ఇలాచీని కూడా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరొక్కసారి చేతితోటి బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు గరిటెతోటి ఇలా పిండినంతా ఒక సైడ్కి జరిపేసుకొని మిడిల్లో ఇలా గుంటలాగా చేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల మినప్పప్పుకి 1 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. ఈ నెయ్యిని కాచి తీసేసుకోవాలి, చల్లగా తీసేసుకోవద్దు. ఇప్పుడు మనము పిండిని మొత్తము ఈ నెయ్యిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ అలాగైనా సున్నుండలు చేసుకోవచ్చండి. నేనైతే ఒకటేసారి మిక్స్ చేసేసాను. ఈ విధంగా కలిపేసుకొని సున్నుండలు చేసేసుకోవాలి. గట్టిగా నొక్కుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలి. మీరు కావాలంటే సున్నుండల్ని ఒకేసారి చుట్టేసుకోకుండా మనము మినప్పప్పు బెల్లంని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పిండిని పక్కకు తీసేసుకొని కొద్దిగా వెచ్చ చేసుకున్నటువంటి నెయ్యిని వేసుకొని సున్నుండలు అప్పటికప్పుడు చుట్టేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని సున్నుండలని చుట్టేసుకోవాలి. అంతేనండి, అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.